ఈ శివాలయంలో ఇంతమంది జనాలు ఉంటారని నేను అసలు అనుకోలేదు. ప్రసాద్ ఈ రోజు మహాశివరాత్రి అని చెప్పేసి ఏసీ మెట్రోకి దగ్గరగా ఉన్న ఒక టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ లోపలే మళ్ళీ 5 రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. లోపల దర్శనానికి వెళ్తే ఇక్కడ 4 లైన్లు అయితే ఉన్నాయి. ఓయమ్మ ఇప్పుడల్లా దర్శనం కాదని చెప్పేసి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఎలా తిరిగి దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ క్యూలోకి అయితే వచ్చాము. దగ్గర ఒక గంట అయితే క్యూలో నిలబడుకొని ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేటప్పటికి బయట డెకరేషన్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఆ శివుడిని అయితే దర్శనం చేసుకొని పక్కనే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. గుడి లోపల జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మనం ఎప్పుడైనా గుడిలోకి వెళ్ళినప్పుడు మంచి వాళ్ళ కనపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ఒక పువ్వు తీసి చెవిలో పెట్టుకోవడం. ఓయమ్మా రే చిన్న సెకల్లేవరా నీలో. దర్శనం చేసుకుని గుడి బయటకు వచ్చేటప్పటికి చాలా మంది అయితే కూర్చొని పేపర్ లో ఓం నమ శివాయ అని రాస్తూ ఉన్నారు. ఎన్ని టైమ్స్ రాస్తున్నారో ఎందుకు రాస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఎవరైనా గుడికి వెళ్ళి ఉంటే ఏంటో కామెంట్ చేయండి. అక్కడ పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఈ విగ్రహం అయితే చాలా హైట్ లో ఉంది. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. ఆఫ్టర్నూన్ మా వాళ్ళతో కలిసి కపుల్ ఫ్రెండ్లీ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ స్పీడ్ గా అయిపోతుంది కానీ మూవీలోకి ఇన్వాల్వ్ అయ్యామంటే లాస్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఏడ్ చేస్తాము. ప్రసాద్ అని కామెంట్ చేసి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాని ఫాలో అయిపోండి. బై గైస్.